పెట్టనమ్మ ఎట్టాగూ పెట్టదు, పెట్టే వాళ్ళనే అడుగుతారు. సాధారణంగా ఇంతకుముందు నేను గత 10 ఏళ్ల నుండి మీడియాలోనూ చేస్తున్న, ఇంటర్వ్యూల్లోనూ చెప్తున్నాను, అట్లాగే వీడియోలోనూ చేస్తూనే వచ్చాను. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో గతంలో మంచి పనులు చేశారు. ఏదైతే ఇప్పుడున్నటువంటి ఇదివరకు టోకెన్లు ఉండే సిస్టమ్ తీసేసి అన్నదానం పర్ఫెక్ట్గా పెట్టడం కావచ్చు, అన్న ప్రసాద కేంద్రాలు పెట్టడం కావచ్చు, క్యూ లైన్లలో పెట్టడం కావచ్చు. ఇందులో ఎక్కువ తక్కువలు ఇది నేను మాట్లాడను, అది పక్కన పెడితే బేసిక్గా ఓ చక్కటి సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక సిస్టమ్ టీటీడీ ఈవో గారు అన్నీ చేసుకెళ్తున్నారు కాబట్టి, మంచి ఆలోచన చేస్తున్నారు కాబట్టి, ఆయనదంటూ ఒక ముద్ర పడైతే బాగుంటుంది అనుకునేటటువంటి రూట్లో ఒక మంచి సలహా ఏంటంటే, మంచితో చెడ్డదో ఆయన ఆలోచించాలి. అల్పాహారం కేంద్రాలు 10 రూపాయలు 15 రూపాయలు ఫ్రీగా పెట్టద్దు, 10 రూపాయలు ఆరు 15 రూపాయలు వివిధ ప్రాంతాల్లో పెట్టిస్తే బాగుంటుంది. టీటీడీ గుడి తరపున పెట్టించాలి. అది వండించడము గుడి దగ్గర నుంచినే వండించి, ఇప్పుడు వాస్తవంగా ఉప్మా పెట్టచ్చు, అట్లాగే ఇడ్లీ పెట్టచ్చు, ఇడ్లీ సాంబార్ పెట్టచ్చు. సాంబార్ అంటే మళ్ళీ కష్టం అవుతుంది అనుకుంటే ఇడ్లీ పెట్టచ్చు, దోశ పెట్టచ్చు. అక్కడ వివిధ ప్రాంతాల్లో 10 రూపాయలకి కేంద్రం పెట్టిస్తే, 10 రూపాయలకి టిఫిను లేదా 15 రూపాయలు పెట్టండి అక్కడ. ఎందుకంటే ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క రేటు ఉంది. హోటల్స్ వాళ్ళ ఇష్టారాజ్యం, బోర్డు మీద ఉన్న రేటుకి దాని మనకి సంబంధం ఉండదు. ఇంకోటి ఆ క్వాంటిటీ ఆ క్వాలిటీకి అస్సలు సంబంధం ఉండదు. ఒకసారి ఆ ప్రైవేట్ హోటల్స్ మీద దృష్టి సారించండి, నాణ్యమైనటువంటి ఫుడ్ అందేలా చూడండి. అట్లాగే ఆ రేట్లకు అందేటట్టు, దాని మీద ఉన్న రేటుకే అందేటట్టు చూడండి. 10 రూపాయలకో 20 రూపాయలకో టిఫిన్ని, 10 రూపాయలు అయితే 2 టిఫిన్లు, లేదా 10 రూపాయలు అయితే ఇడ్లీ, అంటే ఏ టిఫిన్ అయినా 10 రూపాయలు, 10 రూపాయలకి ఇడ్లీ, ఇంకో 10 రూపాయలు వడ, ఇంకో 10 రూపాయలకు ఉప్మా, ఇట్లాంటిది కనుక పెట్టగలిగితే పేదలకి అది మంచి అవకాశం అవుతుంది. ఆయన పేరు గుర్తుపెట్టుకుంటారు, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆలోచించాల్సి ఉంది.